నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేట పట్టణంలో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం. వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా గోమతి సెంటర్ వద్ద మొక్కలు నాటిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పక్షులకు ఆహారం, నీళ్లు ఏర్పాటు చేసే ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి కాలం కావడంతో గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్ను, అక్కడ చలివేంద్రాలను పరిశీలించి ప్రజలకు నీటి సరఫరా చేశారు. రోజుకి మాకు ఈరోజు ప్రపోజల్ అప్రూవల్ అయింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అంటే స్వచ్ఛాంధ్ర ఉంటేనే స్వర్ణాంధ్ర సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకి సుమారుగా 40-42 డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది. ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేం చర్యలు తీసుకుంటే, చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్ కి, అదేవిధంగా హీట్ అంటే ఈ మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేం చేయాలి జాగ్రత్త అని కూడా గడిచిన నెల నుంచే మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్న చిన్న మనం ప్లాంటేషన్, లేదంటే ఇక్కడ షేడ్ నెట్లు పెట్టడం, అదేవిధంగా పక్షులకి, జంతువులకి మనము తొట్లు కూడా NRES తో కట్టించాము. అదేవిధంగా మనకి
చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది వర్కర్స్ మార్నింగ్ అంతా కూడా సుమారుగా 9 నుంచి 1 గంట వరకు పని చేస్తూ ఉంటారు. వేరే పనులకు బయటకు వస్తాం, వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని విధాలుగా మనకి వడదెబ్బకు గురి కాకుండా ఎవరిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి, అదే విధంగా అన్ని చోట్ల ఓఆర్ఎస్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా చాలా చోట్ల జరిగింది. సో ఇట్లాగా అన్ని విధాలుగా చూసుకొని ఎవరికి వడదెబ్బ గురించి గురి కాకుండా చూస్తున్నాము. అదే విధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం ప్రతి ఒక్క పంచాయతీని, ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఇంటి దగ్గరే డోర్ టు డోర్ కలెక్షన్, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో భాగస్వాములు కావాలి. మీకు కూడా అవేర్నెస్ రావాలి. మీరు ఇంట్లో ఏదైతే చెత్త వస్తుందో దాన్ని ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త చేస్తే దాని కలెక్షన్ ఈజీ అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో 2025లో మనకి ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లా తయారైంది. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది. దీనివల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి మనకే అనేక రకమైనటువంటి జబ్బులు కూడా వాటిల్లే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీస్ లో మరీ ముఖ్యంగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. దానికోసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేస్ట్ కలెక్షన్, దాని ప్రాసెసింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజు మనం సూళ్లూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే, నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్ లా తయారైంది. మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది. దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది. కృష్ణపట్నానికి కూడా సాగరమాల రోడ్లు వేస్తున్నాం. కనుక వచ్చే 10 సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది. దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని మంచి మున్సిపాలిటీ కింద, క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా గ్రీనరీ పార్క్స్, ఓన్లీ ఒకే ఒక్క పార్క్ ఉంది, ఇంకా స్పేసెస్ ఐడెంటిఫై చేసి మీరు పార్క్స్ ఏర్పాటు చేయాలి. మీడియన్ లో కూడా మీరు మున్సిపల్ అధికారులు మీడియన్ లో కూడా ప్లాంటేషన్ డెవలప్ చేయాలి. అదే విధంగా మీరు ఇంకా ఎక్కువ గ్రీనరీ, ఇంకా ఎక్కువ చెట్లు వీలైనంత చోట్ల నాటినట్టయితే మనకి ఈ మున్సిపాలిటీకి కూడా మంచి పొటెన్షియల్ ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకొని చేసినట్టయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీని ఎప్పుడు గౌరవ శాసనసభ్యురాలు, మనకి సూళ్లూరుపేట శాసనసభ్యురాలుగా సాయంతో ఎప్పుడు కూడా మనము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తీసుకెళ్తున్నాం. మనకి ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ మంచి ఇక్కడ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా వచ్చే 5-10 years లో ఈ కాన్స్టిట్యున్సీ కూడా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా టీమ్ గా మేము ఈ రోజు ఈ కాన్స్టిట్యున్సీని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అదే విధంగా ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి మీరు దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ మనకి కార్యక్రమం ద్వారా అవుతాయి. సో దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ కార్యక్రమానికి ఒక జిల్లాలో అటెండ్ అవుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దీనికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఈ కార్యక్రమం ఇస్తుందో. ఏదైతే పేదలకు సేవలో నెలకి 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు, ఈ కార్యక్రమానికి కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్క మనకి నియోజకవర్గ ప్రతినిధి, గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములుగా చేసుకొని మీరు కూడా దీంట్లో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనం ఏదైతే స్వర్ణాంధ్ర మనం నిదానంతో ముందుకెళ్తామో అది అప్పుడే మనము అచీవ్ చేసుకున్నట్టు అవుతాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పూర్తవుతోందని, ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా వాకాడు మండలంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వాకాడు మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, సర్పంచ్లు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తీన్మార్ డప్పులతో, బాణసంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నప్పటికీ నియోజకవర్గంలో ఏ మండలంలో చేరికలు జరగలేదని, మొట్టమొదటిగా వాకాడులో జరిగాయని తెలిపారు. ఈ రోజు పార్టీ కుటుంబ సభ్యులు పాతవారు కొత్తవారిని తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని, రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని, ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
రావికుంటపాళెం పంచాయతీ నుండి దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, వాకాడు పంచాయతీ నుండి కాటంరెడ్డి రామలింగారెడ్డి, శివారెడ్డి, కొండూరు పంచాయతీ నుండి కడూరు భాస్కర్, నెల్లిపూడి పంచాయతీ నుండి మాజీ ఎంపీపీ పల్లాల వెంకటేశ్వర్లు, కొండాపురం పంచాయతీ నుండి కస్తూరయ్య, వారి సహచర వర్గం అందరూ కలిసి దాదాపుగా 200 కుటుంబాలు పార్టీలో చేరినట్లు తెలిపారు. వారికి సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, జనార్దన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంచం దయాకర్, రమణయ్య, హరీష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ ప్రమీల, అన్నమేంద్ర చంద్రయ్య, భుజగేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా రాయకొండపాలెం నుంచి మల్లాపు నాగరాజు సర్పంచ్ నిడుగుర్తి, వాకాడు బాలకృష్ణారెడ్డి గారు సర్పంచ్ రాయకొండపాలెం, ఈదూరు వేణేంద్ర గారు ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ. నీ ఊర్లోనే నీకు పుట్టుగతులుండవు ఈ విషయం. చీమలమరి గురుస్వామి, వార్డు మెంబర్లు సత్యేటి విజయమ్మ, అల్లిపూడి దయాకర్, ఈదూరు దివ్య, ఇలపు తిరుపతి, ఈదూరు హరిబాద్ గారు, దేవులపూడి జగయ్య గారు, మూలపడవ ఊరు కన్వీనర్, సర్వారెడ్డి గోపాలరెడ్డి గారు, ఈ కండవాళ్ళు వేసుకున్నటువంటి అభినయం చేశారు. మందపాటి బాలకృష్ణారెడ్డి గారు, షేక్ ఎన్ పరందామయ్య, ఎన్ కోటి, పి బాబు వెంకటేష్, ఎన్ మహేశ్వర, ఆవులు శరత్ బాబు, చేమల్ గారు సురేష్ వెంకటేష్ పోతులుగా కోరుతున్నాం. ఈదూరు వెంకటేశ్వర్లు, శేఖర్, ఈదూరు ఏడుకొండలు, ఇంగిరాల శ్రీనివాస, ఇంగిరాల కృష్ణయ్య, ఇలప మురళి, ప్రదీప్, ఇప్పుడు ఎడిగూరు పంచాయతీ నుంచి నడవల కప్పు తిరుమాడు ఎల్లయ్య, మల్లాపు సుబ్బారావు, మల్లాపు తేజ, మల్లాపు సీను, ఎర్రమంది వెంకటాద్రి, సుభాక సయ్య, ఇప్పుడు రామలింగారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. దువ్వూరు మాధవ్ గారు, దువ్వూరు నందగోపాల్, మాయనేశయ్య వార్డు మెంబర్, త్వరగా రండన్నా. షేక్ ఫయాజ్, షేక్ గరుడయ్య, సంగీతం శ్రీనివాసులు, షేక్ అబ్బాస్ వార్డు మెంబర్, పేట రత్నమ్మ వార్డు మెంబర్, అడూరు భాస్కర్, దువ్వూరు మోహన్, పుట్టు శివయ్య, నెల్లూరు నెల్లూరు నుంచి పార్టీలో చేరినటువంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాం.
వేసుకున్నటువంటి వారు కూడా అందరూ టిఫిన్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. అన్నమల్లి వెంకటకృష్ణయ్య, అందరమాల కస్తూరయ్య, చెవుడుగూడ కస్తూరయ్య, తుమ్మతాటి వెంకటేశ్వర్లు, అన్నపల్లి సత్య, అందరూ కూడా ముందు టిఫిన్ చేసుకోవాల్సి కోరుతున్నాం. మల్లి గురుప్రసాద్, మల్లి అంకయ్య, మల్లి గోపి, మల్లి వెంకటేశ్వర్లు, మేఘల దాసయ్య, కాశీపురం పంచాయతీ నుంచి వల్లమేటి కార్తీక్, వల్లమేటి కుమార్, దామోదర్ శ్రీకాంత్, దామోదర్ వెంకటేష్, కేఎల్ సంజీవ్, వాకాటి రవి, హనుమాన్ లోకేష్, శ్రీకాంత్ తామరకు, అన్నవతి ప్రదీప్, మేరక సుబ్రహ్మణ్యం, అంతక మహేష్, ఇరువురు రఘు, ఇరువురు మైనన్ బాబు, కుంభాల గురవయ్య, గండవరం చంద్రారెడ్డి, గుంటక రమణయ్య, గానాటి పుణ్యం, అందరూ రాసిన వారు వంక కస్తూరయ్య, ఉంది. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఏడాది కావస్తుంది, ఏడాది అయింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు వైకాపాలో నుంచి తెలుగుదేశం పార్టీలకి కొంతమంది వైకాపా నాయకులు కానీ, నెక్స్ట్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. వాళ్ళందరినీ సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ కండ వేసి పార్టీలుగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదరులకు ఆహ్వానిస్తూ మమ్మల్ని నమ్మి సునీల్ కుమార్ని మమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చేవాళ్ళకి పాత కొత్త కలయికతో మనం లోకల్ బాడీ ఎలక్షన్ దిగ్విజయంగా 19 పంచాయతీలు 11 ఎంపీటీసీలు గెలిచి దిగ్విజయంగా మనం గెలవాలని సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనకు రాష్ట్రంలోనే మంచి పేరు రావాలి. మనకు ఈ రెండు రాష్ట్రాలు నాకు తెలుసు. మనందరం కలిసి ఈ రాజకీయం చేయాలని కోరుకుంటూ సెలవు. విజయనగరానికి
మాకెప్పుడు అన్నాదనగా ఉండే మా మనోజ్ గారికి అందరి నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరుగా నేను పేరు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకరణకి ఏదో అధికారం వచ్చింది కదా, అధికారం అనుభవించాలని నేను ఈ పార్టీలో చేరడం లేదు. ఈ పార్టీలో మీరు నాకు ఏ బాధ్యత అప్పగించినా శిరస వహించి ఏ పని అప్పగించినా ఆ పని నెరవేర్చుకుంటే మీ ముందు నిలబడతానని, అదేవిధంగా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి నా వంతు కృషి చేసి వేదిక మీద ఉన్న నాయకులందరి సహాయ సహకారాలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి మీ ముందు నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట తెలియజేస్తున్నా. గతంలో 6 సంవత్సరాలు మీతో కలిసి పనిచేసినంత అనుభూతి నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఒక నాయకుడి పట్ల మీరు చూపించే ఆత్మీయత, అభిమానం అది కోట్ల రూపాయలు దానించిన దొరికేటువంటిది కాదు. కేవలం మీ మీద అభిమానంతో మిమ్మల్ని నమ్మి మా నాయకులు, మా కార్యకర్తలందరూ ఇక మీదట మీ మాట కాదని మీ బాధ్యత ఏదైనా శిరసావాసాన్ని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఈ వాకాడు మండలంలో నాకు మైనస్ 500. దాన్ని కృషి చేసినటువంటి వేదిక పెద్దలందరూ కూడా, పాత పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నాతో ఉన్న నా పార్టీ నాయకులు అంత కష్టపడ్డారు కాబట్టి ఆ యొక్క 500 మైనస్ వచ్చింది నాకు. లేకపోతే మీరందరికన్నా నాతో ఉంటే ఇంకా కూడా మంచి మెజార్టీ వాకాడులో కూడా నాకు వచ్చింది. కాబట్టి నేను చెప్పేది అందరికీ ఒకటే, నాకేం గర్వం లేదు, నేనేం చులకన చేసే మనిషిని కాదు. నాకు ఎందుకు చెప్తున్నానంటే నన్ను అప్పుడు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నాకు గుర్తు. నేను వస్తే పనులు చేస్తున్నాను, నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఆనాడు ఏమీ లేకుండా ఎమ్మెల్యే చేశారు నాకు మీరందరూ. కాబట్టి మీరంటే ఎప్పుడు నాకు ప్రేమ లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకనే విజయశేఖరన్న ముందుగా అజిత్ రెడ్డి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు సునీల్ అంటే అని చెప్పి మా నాయకులందరితో కూడా మాట్లాడారు. పెద్దలు ఆ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి మా నాయకులందరినీ ఒప్పించారు. అందరూ ఒప్పుకున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకొని చేర్పించని ఇబ్బంది లేని తర్వాత మనందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన తర్వాత మిమ్మల్ని ఎవరిని చులకన చూడను. మా క్యాబినెట్లో మిమ్మల్ని బట్టే చూసుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నేను చేయను. అట్టని కొంతమంది అంటే 90 మంది ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి ఒప్పుకోను. అది కూడా చెప్తాను. ఎందుకంటే అది కుదరదు. నేను నాకు భరించా, వాళ్ళ వల్ల ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి కలిసిపోండి, కలిసి పనిచేయండి. డిస్ప్యూట్ ఇస్తున్నారు. ఇప్పుడు మనోజ్ కూడా మనకి బలమయ్యాడు, వచ్చున్నాడు, విజయన్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు, వీళ్ళ ముగ్గురు ప్రసాద్ వీళ్ళతో మాట్లాడి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సాల్వ్ చేసుకోండి. అట్లాకుండా నిజానికి ఇబ్బందికరంగా చూస్తే రేపు మనం ఎంతమంది పార్టీలోకి వచ్చినా స్థానిక సమస్య ఎలక్షన్ మనకి వెళ్ళకపోతే వేస్ట్. దాని చాలా మంది వాకాడు మనం నుంచి పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా మోహన్ నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ చాలా మంది నాయకులు కార్యకర్తల పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ జరిగాయి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు మీరందరూ కూడా నాకు సహాయం చేశారు. ఎమ్మెల్యేని అయినాను. అప్పుడున్నటువంటి పరిస్థితులుగా ప్రభావంగా రోజు నేను తెలుగుదేశం పార్టీలో వెళ్ళాను కాబట్టి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేనైనా, లేకపోతే అక్కడే ఉంటే ఏమైనా మీకు కూడా తెలుసు. అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో ఏ పరిస్థితి ఉందో మీకు కూడా తెలుసు. ఎందుకంటే నా బ్లడ్ టీడీపీ. నేను 95లోనే మున్సిపల్ చైర్మన్. నాకు వేరే పరిస్థితి కాదు. కానీ ఆ రోజు టికెట్ రావాలని బాధతో వెళ్ళాము. టికెట్ ఇచ్చారు, గెలిచాము. గెలిచిన తర్వాత మీకే ఏం పని చేయలేకపోయినా మళ్ళీ నేను చెప్తున్నా, మీరు బాధపడుతున్నారు. మీరు చిన్న పని అయినా చేయలేని దుస్థితి నా పరిస్థితి. చిన్న బోర్ అడిగితే వేయలేని పరిస్థితి.
అనేక ఇబ్బందులు పడ్డా. ఆ భరించలేకనే నేను ఆ రోజు బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా నాకు చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యారు. మీలో 90% కూడా నాతో పార్టీలో జాయిన్ అయిన రోజు. కానీ ఎలక్షన్ వచ్చే టైంకి అందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలిచేసి. నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలి. నేను అంతా తెలుగుదేశం పార్టీలో వచ్చి అధికారంలో వచ్చినా నేను ఎవరిపైన కూడా కక్షాధిపం చర్యలు చేయలేదు. మళ్ళీ మీరు అందరూ వెళ్ళిపోయినా మళ్ళీ సంవత్సరం రోజుల్లో ఎక్కడ కూడా మీ గురించి ఎప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా మాట్లాడినా వద్దు, వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం పార్టీలో ఆహ్వానిద్దామని చెప్పేవాడే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం మాకు లేదు. అలాగే ఆ రోజు కూడా జనసేన ధైర్యం గల నాయకుడు, నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, మోడీ గారి సహాయ సహకారాలు, మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ రోజు ప్రజలను మెచ్చి నాకు మళ్ళీ మంచి మెజార్టీతో గెలిపించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ మొత్తం వాకాడు మండలంలో మనం గెలవాలా, గెలిస్తేనే మనందరి సత్తా, లేకపోతే వేస్ట్ అవ్వాలి. నేను ఎమ్మెల్యేని అయిపోయినా నేను 4 సంవత్సరాలు ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది సర్పంచ్లు అవ్వాలా, ఎంపీటీసీలు అవ్వాలా, జెడ్పీటీసీలు అవ్వాలా. అవి అవ్వాలంటే అందరూ కలిసి పనిచేస్తే అవ్వగలుగుతాం. మీరు సపరేట్ వాళ్ళు సపరేట్ డబ్బులు పెట్టుకొని చేస్తే అన్నీ పోతాయి, దాని ఉపయోగం మీకు కూడా. కాబట్టి అందరూ కలిసి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ, దీంట్లో ఎక్కడ కూడా పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేయాలా. అజిత్ కూడా అన్నీ తెలుసు, పార్టీ ప్రెసిడెంట్ కూడా అజిత్ పనిచేశాడు. కాబట్టి కొత్తగా నేను పార్టీ సిస్టమ్ చెప్పాల్సిన అవసరం లేదు అజిత్ కూడా. కాబట్టి మీరంతా కొత్తగా వచ్చిన వాళ్ళే కాదు, నాకు మీరందరూ పాత వాళ్ళే, నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. ఆ పనిచేయడం చిన్న చిన్న డిస్ప్యూట్లు, నాతో ఏం డిస్ప్యూట్స్ లేదు. కానీ అప్పుడు అభిమానం ఉంటుంది కాబట్టి మీరు పోయారు తప్ప నాకు ఇబ్బంది పెట్టాలి పోయినాడు కదని చెప్పి నేను ఎప్పుడు చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాకాడు మండలంలో నా ముస్లిం సోదరులకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. వాళ్ళందరూ అవుట్రైట్ గా విదేశాఖ నాయకత్వంలో నాకు ఎలక్షన్లో తిరిగారు, ఇంటింటికి తిరిగారు. మా ముస్లిం నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా నిజంగా ఎక్కడ ఎంత కట్టుగా ఈ 5 మండలాలు ఎంతో ముస్లిం పెద్దల్ని నాయకులని ఈ వాకాడులో తిరిగి నాయకులు నాకు తెలిసి ముస్లిం కుటుంబాల్లో 80% ఓటీలు సైకిల్కి వేయించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ రుణం నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా, అంటే రుణం మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వాకాడులో చర్చి కాంపౌండ్లో మా క్రైస్తవ సోదరులందరినీ కూడా మా అన్న వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి అక్కడ కూడా నాకు మంచి ఓటింగ్ తీసుకొచ్చినటువంటి మా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశుభ్రత ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నెలలో 3వ శనివారం నిర్వహించాలని తెలియజేశారని, అందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ సి శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యాలయ ప్రాంగణంలోని చెత్తను సేకరించి పరిశుభ్రంగా చేశారు. వేసవి కాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మొక్కలను నాటారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలంతా వారి వారి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రావళిక, పవన్ కుమార్, రెవెన్యూ అధికారులు, ప్రజా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. సార్ మొక్కలు చూపండి.
సార్ జోన్ సార్ అట సార్ టోపీ పెట్టేసిందా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఈరోజు ఆవరణలో ఉన్న చెత్తను, కార్యాలయ ఆవరణలో ఉన్న చెత్తను శుభ్రం చేయడం జరిగింది. అలాగే పచ్చదనం పరిశుభ్రత కొరకు గ్రీన్ ఎనర్జీ కింద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మాకు కోఆపరేట్ చేసిన ఎంఆర్ఓ గారికి మరియు పంచాయతీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే విధంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామం స్వచ్ఛ ఆంధ్ర దిశలో పయనించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం కోసం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం అందరూ జరుగుతుంది. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ది బీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండల తీవ్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే తమ పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు అందిస్తూ వాటిని రక్షించాలన్నారు. వేసవి కాలంలో ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసి సివిసి పార్కులో పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కుమార్, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, పేటేటి చంద్రనీల్, నయూం, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అందరూ గుర్తించాల్సింది ఈ యొక్క అవగాహన కార్యక్రమము స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగానే కాకుండా మనకి చల్లబడినట్టు అనిపిస్తున్నా ఇది మోగెండగా మనం భావించవచ్చు. ఇది ఇంకా మామూలు ఎండ కంటే ఇది తీవ్రమైనటువంటి ఎండ. మాజీ వైస్ చైర్పర్సన్ శీలం కిరణ్ కుమార్ గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వృద్ధులు, పిల్లలు, జంతువులపై కూడా, శిశువులు, పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులపై కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని మనం కారులో పెట్టేసి, అలాగే గ్రీన్ ఎనర్జీపై
అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చెప్తే అర్థం కదా వెనకరానా. సభ్యుల గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మెప్మా సిబ్బందికి, మెప్మా మహిళలకు చాలా వేడి ఉంది. అంటే ఇదే వేడి ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు చెప్తున్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం బీట్ ద హీట్, అంటే ఉన్నటువంటి ఎండల్ని మనం అధిగమించాలా అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి గారి సలహాతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి కూడా కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా, ఏమేమి చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్లు కూడా మీకు ఇచ్చారో తెలియదు, నాకు ఇచ్చారమ్మా, మీకంతా ఉన్నాయా? అలాగే మా కమిషనర్ గారు వాళ్ళకు కూడా ఒక పేపర్ ఇచ్చి చదువుకుంటారు. వాళ్ళు కూడా మనకే డయాస్ మీదే కాకుండా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది మంచిది. అది కూడా ఇవ్వమని కమిషనర్ గారిని కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఉండాలి, నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయింది తల్లి. ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కేస్తుంటే ఒళ్ళు వాసిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒంట్లో నీళ్లు లేవు. అంటే నీళ్లు తాకుండా నీళ్లు అవాయిడ్ చేసి నేను మొత్తం 24 గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది. ఎందువల్లంటే చాలా ముఖ్యం, నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడే చెప్పారు ఇళ్లలో ఫ్యాన్లు అవి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఏసీలు అంటే అందరికీ ఉంటాయని అనుకోండి నేను. అయితే లేని వాళ్ళు ఇంట్లో చల్లనీళ్ళు నేలపైన చల్లుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ. అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు, చాలా సంతోషం. ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన సబ్ కలెక్టర్ గారు కూడా ఎండాకాలంలో ఏ విధంగా ప్రజలు ఉండాలా, ముఖ్యంగా మీరు గతంలో కూడా మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ప్రజల్లో తిరిగేవాళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు. కాబట్టి మీకు చెప్తే మీరు మీ యొక్క వార్డులకు వెళ్ళి, మీ సచివాలయాలకు వెళ్ళి ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం ఇక్కడ. లేకపోతే మేము కూడా వార్డులో పెట్టి మేము కూడా మీటింగ్లు పెట్టచ్చు. కానీ మీకు చెప్తే చాలు, మీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తారంటే నమ్మకం మీ పైన ఉంది కాబట్టి మీకు చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం తల్లి. అలాగే ఎండలో కూడా తిరగడం చాలా ప్రమాదకరం, అది కూడా తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే బాలింతలు కానీ వాళ్ళు కానీ ఎండలో తిరగకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వృద్ధులు, తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పసిపిల్ల వాళ్ళగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వచ్చి మేము మెడికల్ షాప్ పోవాలా, మాటలు తెచ్చుకోవాలన్నా కానీ ఎండలో పంపించకుండా మనము మన బిడ్డలో పోయి ఆ మెడికల్ షాప్ పోయి మాటలు తెచ్చిస్తే వృద్ధులు కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తుంది. అలాగే మనం పెంచే పెంపుడు జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కూడా ఆల్రెడీ ఈ పాంప్లెట్లో వేస్తున్నారు. అది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసి, ఏదైనప్పటికీ ఈ ప్రోగ్రాం తర్వాత మన పార్కు సివిసి పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం కూడా కమిషనర్ ఏర్పాటు చేశారు. గతంలో భూపేంద్ర కౌర్ అవులత్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ పార్కును కూడా బ్రహ్మాండంగా చేసాం. కానీ కాలక్రమేణా మేము వెళ్ళిపోయిన తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ వరకు పుష్కలంగా ఉండింది ఆ పార్కు. మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత పార్క్కి దిక్కుముక్కు లేదు. చూస్తే ఉన్నారు, ఇది ఎండ చాలా ఎక్కువ ఉంది. కొంచెం లాస్ట్ 4-5 డేస్ నుంచి తక్కువ అయింది, బట్ ఇప్పటి వరకు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది. సో ఆ టైంకి మీరు ఈ హీట్లో మీరు ఎలా వ్యవహారం చేయాలి, ఎలా మీరు మీకు హ్యాండిల్ చేయాలి, ఎలా మీ టేక్ కేర్ చేయాలి, దీనికోసం ఒక అవేర్నెస్ కోసం ఈ నెల ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్. సో దీనికి ముఖ్యంగా డిఎస్పీ గారు చెప్పారు, అది అన్ని మీరు విన్నాను, అది చాలా మంచిగా చెప్పారు డిఎస్పీ గారు. బట్ ముఖ్యంగా అంటే
ఆఫ్టర్నూన్కు అంటే 10-11 తర్వాత ఈవినింగ్ 4 వరకు మీరు మీ ఇంటి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ పని లేకపోతే బయట వెళ్ళచ్చు. మీరు అందరూ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నారు, ఈ ఫలా మండల్లో హీట్ స్ట్రోక్ అయింది, అక్కడ హీట్ స్ట్రోక్ అయింది. సో దానివల్ల ఖచ్చితంగా మీ ఇంటికి ఉండాలి. ఎప్పుడైనా మీకు బయట వెళ్ళడానికి అవసరం ఉంటే కూడా మంచినీళ్ళు మీ దగ్గర పెట్టాలి. తర్వాత ఓఆర్ఎస్ ఖచ్చితంగా తాగి మీరు బయట వెళ్ళాలి. తర్వాత అందరూ స్కూల్ పిల్లలకి ఇప్పుడు లీవ్ ఉన్నాయి, సో వాళ్ళకి ఈవినింగ్కి మార్నింగ్కి ఆడి ప్లేయింగ్ చేయడానికి అప్పుడు మీరు ఇన్షూర్ చేయండి. మార్నింగ్ 10:30 తర్వాత వాళ్ళని ఇంటికి ఉండాలి. ఈవినింగ్కి కూడా 4:35 తర్వాత బయట వాళ్ళు వెళ్ళాలి. ఇది ఒకటి. ఈ తర్వాత హీట్లో మనం ట్రీస్కి వాల్యూ మనకి తెలుసు. సో ఈరోజు కూడా మనం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ట్రీ ప్లాంటేషన్ కూడా మనం చేస్తున్నాము. మీరు కూడా మీ సరౌండింగ్కి ట్రీస్ ప్లాంట్ చేయండి. ఎంత ఎక్కువ మీరు ట్రీ ప్లాంట్ చేయగలిగితే ఈ గుంటూరు టౌన్కి తర్వాత ఫ్రూట్స్ వస్తుంది. సో అది మీరు చేయొచ్చు. తర్వాత మీ పిల్లలకి, మీ పెట్స్కి, మీ పశువులకి కూడా మీరు మీరే వాళ్ళకి టేక్ కేర్ చేయాలి. వాళ్ళకి టైంకి వాటర్, టైంకి ఫోడర్ అది మీరే ఇవ్వాలి. సో అది అన్నీ మీరు చూసుకోవాలి. హీట్ కొంచెం 1.5 మంత్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో అప్పుడు మీరు అందరూ దయచేసి ఇక్కడ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేయండి. మీరు అందరూ చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇది హీట్ మీరు ఫీల్ చేస్తున్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా మీ ఇంటికి ఉండి మీ ఏదైనా మీరు సమాధానం తీసుకోవచ్చు, అది చేయండి. తర్వాత ఫీడింగ్ మదర్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు బయటికి రాకన్నమాట. లేదు తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తే మాత్రం అంబ్రెల్లా క్యారీ చేయండి, లేదా స్కార్ఫ్. దయచేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమన్నారంటే హడావిడిగా వచ్చేసాము అంటుంటారు. సో ఇవన్నీ మీరు రిమైండర్స్లోనే పెట్టుకోండి. హాలిడేస్ కదా, చాలా మంది పిల్లలు బయట ఆడుకుంటుంటారు, మా మాట వినటం లేదంటారు. సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది. అంతేనమ్మా? అండ్ తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి, అంటే కాటన్ డ్రెస్సెస్. బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్, డార్క్ బ్లూ ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా. ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి. పిల్లలు కూడా అదే వేయండి. ఫంక్షన్స్ కదా అని చాలా మంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటారు. మనకి పిల్లల యొక్క వృద్ధుల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా. ఈ 1 వీక్ 10 డేస్లోనే నేను 3 డెత్స్ విన్నాను. పెద్దవాళ్ళు జస్ట్ రిలేటివ్స్ ఇంటికి వెళ్తామని చెప్పి బయటకు వెళ్ళారు, నెక్స్ట్ డే కూడా రాలేదు. ఆ నెక్స్ట్ డే మిస్సింగ్ కేసు రిపోర్ట్ ఇద్దామని స్టేషన్కి వస్తే డెత్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దయచేసి వృద్ధులు కూడా బయటకు పంపకండమ్మా. కూటమి ప్రభుత్వ దుర్మార్గం పరాకాష్ఠకు చేరిందని కూటమి ప్రభుత్వ విధానాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దుయ్యబట్టారు. ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు గుప్పించి మభ్యపెట్టిందన్నారు. ఈ రోజు ఆ హామీలు అమలు చేసే ఊసే కనిపించడం లేదన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ కూడా కూటమి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా లేరని చెప్పారు. నిన్నటి రోజున ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అలానే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్కి పంపించడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, ప్రజల్ని మభ్యపెట్టింది, ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల గురించి అసలు ఊసే ఉండట్లా. ఒక పక్క ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయకుండా సుమారుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 1,10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, ఆ అప్పులు చేసినటువంటి ఆ డబ్బులంతా కూడా ఏం చేసిందనే పరిస్థితి ఈరోజు కనిపించకుండా వాటన్నింటినీ కూడా దొంగ బిల్లులు పెట్టుకొని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కమిషన్ల పేరుతో ఇచ్చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కూడా జరిగింది. వీటన్నింటినీ ప్రశ్నించడం అంటే ఒక పక్క సంక్షేమ పథకాలకి ఎక్కడైతే
ఈ పేదవాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. వారందరి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది మనమంతా కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మరింత వీరు మరొక అడుగు ముందుకేసి అధికారుల మీద కూడా, అందులో దట్టు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కూడా కేసులు పెట్టి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవడం అంటే అత్యంత దారుణమైనటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా లిక్కర్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొని వచ్చి దానికి ఒక లిక్కర్ స్కామ్ అనే ఒక పేరు పెట్టి అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఆ లిక్కర్ ఇష్యూని ఈరోజు లిక్కర్ స్కామ్ పేరు మీద పెట్టి ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ని కానీ అదేవిధంగా ఆఫీసర్స్ని కానీ వీరందరినీ కూడా నిర్బంధించి ఇంకొకరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే ఒక భయాన్ని కలిగించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ లిక్కర్ ఇష్యూని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, లిక్కర్ ఇష్యూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిగింది. అంటే గవర్నమెంట్ షాప్స్ని పెట్టిన దానివల్ల అంతకుముందు వీధిలో కూడా బెల్ట్ షాప్స్ కనిపించేటివి, ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్లు కనిపించేటివి, అంటే అక్కడే తాగిచ్చేవాళ్ళు. ఈ విధంగా వీధుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాప్స్, మిడ్ నైట్ కూడా షాప్స్లో మందు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక నాక్ గనక తలుపు తడితే వెంటనే కావాల్సినటువంటి మందుని బయట ఇచ్చే పరిస్థితి ఆ రోజు మనకు కనిపిస్తా ఉందండి. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ షాప్స్ని తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్గా 9 o'clock కల్లా షాప్స్ని క్లోజ్ చేయడం కానీ, ఆ తర్వాత ఎక్కడా కూడా మందు దొరికే పరిస్థితి ఉండేది కాదు. అలానే బెల్ట్ షాపులు ఉండేటివి కాదు, పర్మిట్ రూమ్స్ ఉండేటివి కాదు. రేటు కూడా ఏదైతే ఎంఆర్పి ఉందో స్ట్రిక్ట్గా ఎంఆర్పి రేటు ప్రకారమే అమ్మడం కూడా జరిగేది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంకొక విషయం కూడా చెప్పాలి, అమ్మినటువంటి ప్రతి బాటిల్ని కూడా ఇచ్చేటప్పుడు స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. అంటే ఈ రోజుకి కూడా ఏ షాప్లోనైనా ఏ నిమిషంలో ఏ బాటిల్ ఏ బ్రాండ్ అమ్మినారన్నది కూడా ఈ రోజుకి కూడా అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది. మరి అటువంటి అంత ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి దానికి లిక్కర్ స్కామ్ అనేది వీళ్ళు పెట్టిన పేరు. ఇదే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ షాపులన్నింటినీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే సొంతంగా పాడుకొని వాళ్ళే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ రోజు అందరినీ కూడా తాగుబోతులుగా తయారు చేస్తా ఉన్నది ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఈరోజు వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ యువత అంతా కూడా తాగి రోడ్డును పడి ఎక్కడ ఇష్టం వచ్చినట్టు కనిపించినట్టు పొడిచే పరిస్థితి మా నెల్లూరులో కూడా కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఈరోజు కనపడతా ఉంటే పద్ధతిగా ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ షాప్స్ని పెట్టి గవర్నమెంట్కి ఆదాయాన్ని కూడా పెంచినటువంటి ఆ సిస్టమ్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టినారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ పొలిటీషియన్స్ అందరినీ కూడా ఆ కేసులు ఇరికించడానికి ప్రయత్నిస్తా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని కూడా దాంట్లో రిమాండ్కి తీసుకునే పరిస్థితి కనిపించిందంటే ఈ రాబోయే రోజుల్లో వీళ్ళు ఏమి నేర్పిస్తా ఉన్నారు ఈ సొసైటీకి అన్నది అర్థం కావట్లే. ఈ రోజు ప్రతి ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాడు, ఈ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర పిలవడం, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం, ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేసులు పెట్టి వారందరినీ కూడా రిమాండ్లోకి పంపించే పరిస్థితి ఏర్పడతా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తప్పు చేయిస్తా ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ఏ అధికారుల దగ్గర అయితే తప్పులు చేయిస్తా ఉందో ఈ అధికారులు అందరి పరిస్థితి కూడా రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది అని అనేది ఈ రోజు అధికారులు అందరిలో కూడా ఆందోళన ప్రారంభమైంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని ఈ విధంగా వేధిస్తా ఉన్నారు. రేపొద్దున ప్రభుత్వం మారుతుంది, ఖచ్చితంగా ఆ సిగ్నల్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చేస్తున్నటువంటి ఈ తప్పులు కానీ ఇవన్నిటి కూడా ఈ పాపాలన్నీ రేపు మొయ్యాల్సి వస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళలో కూడా ఒక భయం అన్నది ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలా, మరి ఇంత విచ్చలవిడితనం పనికిరాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఈ విధంగా నిర్బంధించాలని, ఆ రోజు పనిచేసినటువంటి అధికారులు అందరినీ కూడా నిర్బంధించాలని ఆలోచనతో ముందుకెళ్తే దీన్ని ప్రజాస్వామ్యం మనము నియంతృత్వము, ఈ నియంతృత్వం జరిగినప్పుడు ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. మరి గమనించుకోవాలా, ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ధనంజయ రెడ్డి గారిని కానీ అలాంటి సీనియర్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయడం అన్నది ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతా ఉన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్సీపీ తరఫున కూడా ఈ చేసినటువంటి ఈ అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట పట్టణంలో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం.
వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు. వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.